హలో అండి, వెల్కమ్ టు డ్రీమ్ వైబ్స్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇదైతే హెవీ బ్రైడల్ సెట్ లా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చూడండి. ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం నేను 4 కట్ బ్యాంగిల్స్ అలాగే 2 కట్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాను అనమాట. ఇది మెరూన్, పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను కదా, ఎల్లో కలర్ బ్యాంగిల్కి చెక్స్ టైప్ వచ్చే ప్యాటర్న్లో అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట. సో దీనికి 3 స్టాండ్స్ వచ్చేలాగా మెరూన్ కలర్ ఆపోజిట్ కలర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది మెరూన్ కుందన్స్ తోటి వస్తుంది డిజైన్. సో దానికి ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని మనం ఇలాగా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం ఇలాగా చుట్టేసుకున్నాం కదా, ఇలా చుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేయాలి. కట్ చేసేసిన తర్వాత మిడిల్లో మనం చెక్స్ ప్యాటర్న్ అన్నాం కాబట్టి సో ఇలాగా గ్లూ అయితే అప్లై చేసేసి కొద్దిగా ఇలాగా థ్రెడ్ని మనం ఈ విధంగా అంటించుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మనం దగ్గరగా కూడా మనం చిన్న చెక్స్లో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగా పెద్ద సైజ్ చెక్స్ కూడా చేసుకోవచ్చు. సో నేను చూస్ చేసుకున్న డిజైన్ కోసం ఈ సైజ్ అయితే సరిపోతుందని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాగా 2 లైన్స్లోని హారిజాంటల్ అండ్ వెర్టికల్ లైన్స్లో నేను ఇలాగా చెక్స్ ప్యాటర్న్లో చేసుకున్నాను అనమాట. సో ఈ గ్యాప్స్ ఉంటాయి కదా మధ్యలో మిడిల్ చెక్స్లోని, ఆ చెక్లోకి నేను మెరూన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. అది చిన్న సింగిల్ లైన్ రోజ్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాను అనమాట, ఫ్లవర్ ప్యాటర్న్. దానికి లీవ్స్ కింద ఇలా గ్రీన్ కలర్ మూన్ షేప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి మొత్తం ఇలాగా గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి. సో ఇది ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సింగిల్ బ్యాంగిల్స్ అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, ఇవి నిండుగా అయితే కనిపిస్తున్నాయి. సో అలాగా 2 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్యాంగిల్ అనమాట. ఫ్లాట్ 1 కట్ బ్యాంగిలే ఇది కూడాను. సో దీనికైతే నేను వైట్ కలర్ డ్రాప్ కుందన్స్ అండ్ అలాగే మూన్ కుందన్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. హెవీగా కూడా కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే. ఇదంతా కూడా సెట్ కాబట్టి మొత్తం బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఇంచుమించు ఒకలాంటి కుందన్సే యూజ్ చేశాను అనమాట. అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగే ఉంటాయి. సో ఈ విధంగా మనం డ్రాప్ కుందన్స్ అండ్ మూన్ కుందన్స్ ఈ షేప్లో అయితే అంటించుకున్నాము. ఈ గ్యాప్స్కి మధ్యలో అయితే గోల్డ్ సిరామిక్ రౌండ్ కుందన్ అయితే అంటించాను అనమాట. సో ఇలాగా మొత్తం వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ అంటించేసిన తర్వాత గ్యాప్స్ ఉంటాయి కదా, గ్యాప్స్లోని ఇలాగా గోల్డ్ కలర్ అంటిస్తున్నాను అనమాట, సిరామిక్ కుందన్స్. ఇంతకంటే అంటే మెరూన్ థ్రెడ్ కూడా కనిపించకుండా మీరు ఇంకా ఫిల్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఇదే డిజైన్ కావాలనుకున్నాను కాబట్టి ఇది ఒకటి ఇలాగే చేశాను అనమాట. సో ఇది కూడా మనకి హెవీగానే కనిపిస్తాయి. సో ఇది సెకండ్ మోడల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి సింపుల్గానే చేస్తున్నాను. దీనికైతే మెరూన్ అండ్ అలాగే గోల్డ్ సిరామిక్ కుందన్స్ అంటిస్తున్నాను అనమాట. మెరూన్ హాఫ్ మూన్ తీసుకుని ఇలాగా ఒక హాఫ్ మూన్ మెరూన్ కుందను అండ్ ఒక సిరామిక్ రౌండ్ కిందను అంటిస్తున్నాను అనమాట. సో ఇదే ఆల్టర్నేట్గా ఒకటి ఇది ఇలా స్టిక్ చేసేసుకుంటే బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి మొత్తం 4 బ్యాంగిల్స్ మనకి వస్తాయి అన్నమాట.
అండ్ ఈ డిజైన్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, శృతీస్ క్రియేషన్స్. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇలాగా బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలాగే 4 బ్యాంగిల్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను అనమాట. ఇవి ఏంటి అంటే ఫస్ట్ బ్యాంగిల్స్ అనేటివి ఇలాగే సెట్ వైజ్ వేసుకోవాలని ఏం కాదు కదా. మనం ఇలా ఒక సెట్ అనేది చేయించుకుంటే మనం మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఇలాగ 4 బ్యాంగిల్స్ యూస్ చేసుకోవచ్చు, 2 బ్యాంగిల్స్ కింద కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా అయితే మీరు సింగిల్ హ్యాండ్కి ఈ విధంగా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ 2 బ్యాంగిల్స్తో పాటు ఇలా ఎల్లో కలర్ బ్యాంగిల్ కూడా మీరు మ్యాచ్ చేసుకొని సింగిల్ హ్యాండ్కి వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అనమాట. ఇలా 2 మెరూన్ బ్యాంగిల్స్కి మధ్యలో అటు ఇటు 4 బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ వచ్చి ఇలా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదొక మోడల్ అనమాట. 2 మెరూన్ బ్యాంగిల్స్ మధ్యలో ఎల్లో. అండ్ తర్వాత ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మాత్రం అటు ఇటు ఇలా బ్యాంగిల్స్ చేసుకొని ఇలా పేరప్ చేసుకోవచ్చు. రకరకాల డిజైన్స్లో మీకు ఒక 8 బ్యాంగిల్స్ ఇలాంటివి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఒక బ్రైడల్ సెట్ అనేది మీకు ఉంటుంది. ఇంచుమించు ఈ కాంబినేషన్ అన్ని పట్టు చీరల మీదకి కూడా మ్యాచ్ అవుతుంది. సో ఒకసారి అయితే ఈ టైప్ ఆఫ్ సెట్ని ట్రై చేయండి. చాలా నిండుగా అయితే కనిపిస్తుంది, హ్యాండ్కి హెవీగా కూడా ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలన్నా మేము కస్టమైజ్ చేసిస్తాము. ఈ సెట్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సెట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.